నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు చేసుకోబోతున్నాం. ముందుగా దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి దొండకాయలు. శుభ్రంగా కడుక్కున్న దొండకాయల్ని ఒక దాంట్లో వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కడుక్కుని పక్కన పెట్టుకుని పొడవుగా కోసుకోవాలి. పొడవుగా కోసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటినన్నిటిని ముందే కోసి పెట్టుకుని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. దానిలో కార్న్‌ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ ముక్కలకు సరిపడా అంత కారం కూడా వేసుకుని దాంట్లో నీరే సరిపోతుంది కలుపుకోవటానికి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ కార్న్‌ఫ్లవరు, కారం, ఉప్పు కలిసేలా ముక్కలకి కలుపుకోవాలి. ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుందంటారు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో నూనె పోసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న దొండకాయ ముక్కలు కూడా దానిలో వేసుకోవాలి నూనెలో. ముందు ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. నేను దొండకాయ ముక్కలు వేసిన 2 నిమిషాలకే కలిపాను. ముందే కలిపితే మొత్తం విడిపోతుంది. మనం ముందుగా వేసుకున్న కార్న్‌ఫ్లవర్. అవి ఏగిపోని ఒక చట్లో వేసుకోవాలి వాటిని మొత్తాన్ని. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఎంతో బాగుంది అంటారు. సాంబార్లో, పప్పుచారులో ఇలా చేసి పెట్టండి. పక్కన పెట్టుకుని తినటానికి ఎంతో బాగుంటుంది. తరువాత రెండో వాయి కూడా వేసుకోవాలి. దొండకాయలు మొత్తాన్ని వేసుకోవాలి. ఎందుకంటే నూనె కాగింది కాబట్టి. వేసిన తరువాత ఒక 3 నిమిషాల వరకు కలపకూడదు వాటిని. 3 నిమిషాల తర్వాత వాటిని కలుపుకోవాలి దొండకాయల్ని. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుని తినొచ్చు ఇంట్లో కూడా. దానిలోనే పెద్దఉల్లిపాయ కూడా వేసి వేపుకోవాలి. దానిలోనే పల్లీలు కూడా వేసుకోవాలి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా వేగించుకున్న ముక్కల్లో వాటి మొత్తాన్ని వేసుకోవాలి. ఏగిపోని వాటి మొత్తాన్ని ఒక సెట్లో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలోనే కొంచెం నూనె పోసి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. దాన్ని కలుపుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరకి టేస్ట్‌నిచ్చే అల్లం చిన్నులపాయ వేగిన తరువాత మనం ముందుగా వేపుకున్న దొండకాయలు,
పల్లీలు, కరివేపాకు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే కారం కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, సాంబార్ మసాలా అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దొండకాయ వేపుడు రెడీ. సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి ఎంతో బాగుంటుంది పక్కన పెట్టుకుని తినటానికి. ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న దొండకాయ వేపుడిని వేసుకోవాలి. దొండకాయ వేపుడు రెడీ.